ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మానవులు తన సొంత ఆలోచన ప్రకారముగా క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవడం. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? పీపుల్ ఆర్ మేకింగ్ దేర్ ఓన్ బిల్డ్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో వారి యొక్క సొంత చిత్త ప్రకారముగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం. ప్రజలు వారి సొంత ఆలోచన ప్రకారముగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడము అనే ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. సువార్త 6వ అధ్యాయము 46వ లేఖనంకి వెళ్ళి 49 వరకు. లూకా సువార్తలో 6వ అధ్యాయము 46 నుండి 49 వరకు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలియుండును? నా యొద్దకు వచ్చిన వాళ్ళు ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం చేయాలి. అప్పుడు ఎలా ఉంటాడో మాట్లాడిండు ఆయన. అయితే ఆయన యుద్ధకు వచ్చి ఆయన మాటల ప్రకారం ఆయన వాక్య ప్రకారము జీవించని వాడు ఎలా ఉంటుందంట వారి? అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. విని ఆయన మాటల ప్రకారం చేయనివాడు ఆత్మీయ జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నానగా నేల మీద లేదంటే ఇసుక మీద తమ ఇల్లు కట్టుకున్న వాణిని పోలి ఉంటాడంటున్నాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, క్రైస్తవులం, దేవుని బిడ్డలం, ఎవరైనా కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎక్కడ నిర్మించుకోవాలనంటే దేవుని యొక్క వాక్యం మీద నిర్మించుకోవాలి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని నమ్ముకుంటున్నారు, మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చక్కగా ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కానీ వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితమును ఆలోచనలో, ఉద్దేశంలో వారి ఆత్మ సంబంధ జీవితాన్ని కట్టుకుంటున్నారు. అందుకే చూడండి, అయితే నా మాటలు వినియు చేయనివాడు, అనగా దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్యానుసారంగా చేయని వాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైన జనాభా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. కానీ ఒక్కొక్క క్రైస్తవుడు, ఒక్కొక్క క్రైస్తవురాలు, లేదంటే ఒక్కొక్క సంఘము వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని, వారి యొక్క క్రైస్తవ జీవితమును వాక్యం మీద కాకుండా, దేవుని మాటల మీద కాకుండా, వారి యొక్క సొంత తెలివి ద్వారా, వారి యొక్క సొంత ఆలోచన ద్వారా, వారి యొక్క సొంత విధానము ద్వారా వారి యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు, భయంకరంగా వచ్చింది, తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి. ఆ ఇల్లు యొక్క పునాది, ఆత్మ సంబంధమైన పునాది, ఒక క్రైస్తవురాలు యొక్క ఆత్మీయ జీవితం, ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయమైన జీవితం పునాది మీద కట్టబడాలి. ఇప్పుడు ఒక ఇల్లు నిర్మించాలనంటే, లేదంటే ఒక మందిరం నిర్మించాలనంటే ఫస్ట్ భూమిని తవ్వుతారు. భూమిని ఎంతవరకు తవ్వుతారంటే ఆ భూమి లోపల గట్టితనం వచ్చేంతవరకు తవ్వుతారు దాన్ని. అది 5 ఫీట్లు వస్తుందా, 6 ఫీట్లు వస్తుందా, 7 ఫీట్లు వస్తుందా, 10 ఫీట్లు వస్తుందా, అక్కడ ఆ భూమి యొక్క పరిస్థితిని బట్టి, ఆ భూమి యొక్క
విధానాన్ని బట్టి గట్టితనం వచ్చేంత వరకు కూడా ఇల్లు కట్టాలంటే పునాది తీసి లోపలికి భూమిని తవ్వి ఆ గట్టి నేల తాకినప్పుడు అక్కడ ఆపేసి అక్కడికెళ్ళి రాయితోటి కానీ సిమెంటు ఇటుక ఆ రాయితో కట్టుకుంటూ పునాదిని నిర్మించుకుంటాడు. ఎందుకు ఆ పునాది కడతాడు ఒకడనగా ఆ ఇల్లు బలముగా ఉండాలి. ఒకవేళ గాలి చేత విపరీతమైన గాలి వచ్చినా ఆ గాలి ద్వారా ఇల్లుకి ఎలాంటి హాని జరగద్దు. వరద వచ్చినా నీటి ప్రవాహం అధికంగా వచ్చినా ఆ ఇల్లుకి ఎలాంటి హాని జరగద్దు. లేదా తుఫాను వచ్చినా వాన వచ్చినా దాని ద్వారా ఎలాంటి హాని జరగద్దు. ఇంకా చెప్పాలంటే భూకంపం వచ్చినా కూడా ఆ భూకంపం ద్వారా కూడా ఆ ఇల్లుకు ఎలాంటి హాని జరగద్దు అని ఇంజనీర్స్ యొక్క ఆలోచన ప్రకారముగా ఇల్లు నిర్మాణం కావచ్చు, ఏ నిర్మాణం చేసినా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పునాది వేస్తూ ఉంటారు, ఫౌండేషన్ వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాలి మనము, చాలామంది క్రైస్తవులు చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్పి చాలామంది దేవుని ఆధారము చేసుకొని క్రైస్తవ జీవితము జీవించుకుంటూ దేవుని బిడ్డలమని, దేవుని ప్రజలమని, దేవుని సంతానమని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తారనగా, నీకు పునాది ఎక్కడ ఉండాలి? బలమైన పునాది ఉండాలని. అయితే పునాది వేయబడింది. ఎవరు వేశారు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వేయబడిన పునాది తప్ప మరొక పునాది లేదు. ఆ పునాది అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాది ప్రభువైన యేసు క్రీస్తు అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు అనే యొక్క పునాది మీద ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము అనే పునాది మీద నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలి. వేరే పునాది లేదు బైబిల్లో. కానీ ఈరోజు దాదాపుగా చాలామంది డినామినేషన్ క్రైస్తవులు కావచ్చు, మన ఎంటర్మెసేజ్లో ఉన్న క్రైస్తవులు కూడా కావచ్చు, వారి యొక్క ఆలోచనను వారి యొక్క ఉద్దేశ ప్రకారముగా, వారి యొక్క తలంపుల ప్రకారముగా వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకుంటారు. అందుకే సామెతల్లో సొలొమోను రాజు అంటున్నాడు ఒక మాట, చూద్దాం మనం. మూడవ అధ్యాయం సామెతలు 5వ లేఖనాలు మనం చదువుకుందాం. నీ ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు, మీరు నా మాటల ప్రకారము చేయక, నా వాక్య ప్రకారం మీరు జీవించక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు ప్రశ్నించాడు. చాలా క్రైస్తవ జీవితం అదే విధంగా ఉన్నది. క్రైస్తవులు అదే విధంగా జీవిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రబుద్ధిని ఆధారము చేసుకొనక ఇంట్రడక్షన్ ఇస్తాను నేను. వచ్చే వారము ప్రవక్త వర్తమానంలోకి వెళ్ళి మాట్లాడతా, లేఖనం చూపిస్తాను నేను. కొంచెం ఇంట్రడక్షన్ అనగా పునాది వేసుకోవాలి. మెసేజ్కి ఏం చేసుకోవాలి? బిల్డ్ చేసుకోవాలి, పునాది వేసుకోవాలి. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఆధారం చేసుకోవద్దు, నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దును, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దును. నువ్వు క్రైస్తవునివైతే, నువ్వు ఈ కాల వర్తమానంలో ఉన్న దేవుని బిడ్డవు, దేవుని కుమారుడవు, కుమార్తెవైతే, అందుకే ప్రభు ఏమంటున్నాడు అక్కడ, నా మాటల చొప్పున మీరు చెయ్యక, నా వాక్య ప్రకారం మీరు జీవించక నన్ను ప్రభువా ప్రభు అని పిలిచిట ఎందుకయ్యా అంటున్నాడు ఆయన. నమ్మినావంటే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటే నీ యొక్క స్వబుద్ధిని వదిలేసుకోవాలి, నీ ఆలోచన వదిలేసుకోవాలి, నీ ఆత్మ సంబంధమైన జీవితమును, ప్రార్థనా జీవితమును, నీ వ్యక్తిగతమైన జీవితమును, ప్రతి దానికి పునాది దేవుని యొక్క వాక్యం అయి ఉండాలి.
పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అన్నాడు ఆయన. నీ ప్రవర్తన అంతా కూడా ఎవరి అధికారం కింద ఉండాలి? యేసయ్య అధికారం కింద ఉండాలి. ఉంటుందా అండి? క్యారెక్టర్, ఈ ప్రవర్తన. ఈ లెక్కలో మనం చూసుకుంటే ప్రియ సోదరి సోదరుడా, లీస్ట్ ఆఫ్ ద పీపులే, కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ లెక్కలో మనం చూసుకుంటే ఈరోజు మానవ జీవితం అంతా కూడా బిజీ లైఫ్ అయిపోయింది, ఉరుకు పరుగుల జీవితం అయిపోయింది. ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, బైబిల్ చదవడానికి సమయం ఉండదు, దేవుని మందిరానికి రావడానికి సమయం ఉండదు, స్తుతించడానికి సమయం ఉండదు. ఏమైనా చెప్తే ఏమంటారు? బిజీ లైఫ్ బ్రదర్ అంటారు. అవునా కదా? ఎవరిని అడిగినా, ఏ క్రైస్తవుని అడిగినా లేట్కి ఎందుకు వస్తున్నారు బ్రదర్ అంటే చాలా బిజీ అన్న, చాలా బిజీ అన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. బిజీ లైఫ్. లేస్తే తయారు కావాలి, పోవాలి, పిల్లలను తయారు చేయాలి, అన్ని చక్కదిద్దుకోవాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి. చాలా బిజీ లైఫ్. ఎక్కడ బైబిల్ చదవడానికి సమయం ఉంటుందన్నా? ఎక్కడ ప్రార్థన చేయడానికి సమయం ఉంటుందన్నా? చాలామంది క్రైస్తవులకు వెళ్ళి వచ్చే టాక్ అన్నట్టు జవాబు అది అడుగు ఏమంటే బిజీ చేస్తున్నాను. గమనించాలి మనము. నిన్ను బిజీగా పెట్టింది ఎవరు? ఎవరు పెట్టారు బిజీగా నిన్ను? నీ అంతటా నీవు బిజీగా వేసుకున్నావా? లేకపోతే దేవుడు నిన్ను బిజీగా పెట్టాడా? లేకపోతే దయ్యం నిన్ను బిజీగా పెట్టిందా? సాతాను గారు పెట్టాడా? ఎవరు నిన్ను బిజీగా పెట్టారు? ఎంత బిజీ లైఫ్ అంటారు, సమయం లేదంటారు. అంతేనా కదా? సమయం లేదు నాకు. ఈ బిజీ లైఫ్లో ఏం కోల్పోతున్నావు నువ్వంటే సోదరా సోదరి, దేవుని యొక్క కృపను నువ్వు కోల్పోతున్నావు. మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుని కృపను కోల్పోతున్నావు. దానికి రాలేదు అని అంటే బిజీ బ్రదర్. అది ఎంత దారుణమైన విషయం అది. నువ్వు ఏ రోజైతే, ఏ దినమైతే దేవుని సన్నిధికి రావో ప్రియ సోదరి సోదరుడా, దేవుని మందిరానికి రావో ప్రియ సోదరి సోదరుడా, గమనించాలి. నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావు. క్రైస్తవునివి, ఒక క్రైస్తవురాలుగా, క్రైస్తవునిగా బిజీ, నిన్ను ఒక బిజీ అనే దాంట్లో బంధించుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయనకు తెలియదా? తెలుసా తెలియదా? ఒక దినముకు 24 గంటల కంటే ఎక్కువ పెట్టాలన్న ఆలోచన రాలేదు ఆయనకు. మరి 24 గంటలే పెట్టిండు ఆయన. అసలు ఈ లెక్కలో చూస్తే కాలములను, ఈ ఋతువులను, కాలాలను ఎవరు పెట్టిందో చాలామంది ఏమనుకోండి, ఇది ఎక్కడ బైబిల్లో ఉన్నదా? శాస్త్రవేత్తలు పెట్టారు ఇది, సైంటిస్టులు పెట్టారు ఇది అని అనుకుంటారు. సైంటిస్టులు పెట్టలేదండి ఇవి, శాస్త్రవేత్తలు పెట్టలేదు ఇవి. ఒక దినముకి 24 గంటలు అనేది శాస్త్రవేత్తలు పెట్టలేదు, సైంటిస్టులు పెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒక లేఖనం చూపిస్తాను నేను, చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 14వ లేఖనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 14వ లేఖనం. 1వ అధ్యాయము ఆదికాండము 14వ లేఖనం. నోరు బయట అరుస్తానా నేను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఎండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి, వెలుగిచ్చుటకు అవి అని కాదు, వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండునుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయము కలగగా 4వ దినమాయను. దినం అంటే ఒక రోజు ఎవరు పెట్టిండ్రు? తెలియదు. ఆ దేవునికి 24 గంటలే. నా పిల్లలు వస్తారు, రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, సైంటిస్టులు అవుతారు, బిజీ షెడ్యూల్ ఉంటుందని తెలియదు ఆయనకు. తెలుసా తెలియదు ఆ దేవునికి? నేను కొంతమందిని అడిగితే బైబిల్ చదివిన బ్రదర్ అంటే, అబ్బా ఏందన్నా నువ్వు ఫస్ట్ వాళ్ళు బైబిల్ చదివినావా అంటే ఏందన్నా అని అంటాడు నన్ను.
ఎందుకు తమ్మి అట్లా అని అంటున్నానంటే, ఎక్కడ జరిగిన టైం దొరుకుతుందన్న, చాలా బిజీ కదన్నా. నీ కోసము ప్రాణపెట్టిన దేవుని గ్రంథాన్ని నువ్వు చదవకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నాను? నమ్ము పెట్టిండు ఆయన, నెలలు పెట్టిండు ఆయన, అవునా కదా, సంవత్సరం కూడా పెట్టిండు ఆయన. వాటిని సూచించడానికి పగటికి పెద్ద జ్యోతి సూర్యుడు, రాత్రికి చిన్న జ్యోతి చంద్రుడు, నక్షత్రాలు పెట్టిండు ఆయన. ఇది 4వ రోజు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఆలోచన చేయొచ్చు, నా పిల్లలు వస్తారు, సైంటిస్ట్ అవుతాడు, ఒక ఆయన ఆకాశంలో పోతాడు, ఒక ఆయన పని చేస్తాడు, ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, ఒక ఆయన బ్యాంక్ ఎంప్లాయీ అవుతాడు, లేదా ఒక ఆయన టీచర్ అవుతాడు, ఒక ఆమె గృహిణి అవుతుంది, ఒక ఆయన అదవుతాడు, ఇంకొక ఆయన వ్యవసాయం చేస్తాడు, ఒక ఆయన వ్యాపారం చేస్తాడు, ఒక ఆయన ఇవన్నీ చేస్తాడని దేవునికి తెలియదా? మరి 24 గంటలు ఎందుకు పెట్టిండు ఆయన? ఎందుకు పెట్టిండు ఆయన అంటే, నీకేంటిది, ఏంది, అన్నిటికీ టైం ఉంటుంది. నీకు జాబు పోవడానికి టైం ఉంటుంది. ఎన్ని గంటలకు పోవాలి జాబ్కు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే 9 o'clock ఉండాలి అక్కడ. ఇప్పుడు ఏంటిది, అది కార్డు ఇట్లా పెట్టాలి, 9 దాటినాక టైం ఉంటుంది. అంత లేబర్స్ అలా ఇంజనీర్స్ ఎంతమంది ఉంటారో టైం 9 to 9:30 వరకు అది స్వైప్ కార్డు పెట్టుకుంటే ఎంట్రెన్స్. అది అయిపోయి 9:30 అయిపోయినా దాని అది క్లోజ్ చేస్తుంది. నీ కార్డు పెట్టినా అది ఓపెన్ కాదు. అది ఓ 10 కిలోమీటర్లు ఉందనుకుందాం ఉద్యోగం చేసేది, 9 గంటలకే ఇంటికి బయలుదేరుతాడా? హైదరాబాద్ పట్టణం అనుకుందాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో బాగున్నారు. గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, హైటెక్ సిటీ, మాధవపూర్, ఇదంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. 9 o'clock పెట్టాడు అనుకోవాలి, అక్కడ స్వైపింగ్ చేయాలి కార్డు, ఐడి కార్డు. 9:30 వరకే మిషన్ పనిచేస్తుంది. 9:30 తర్వాత ఒక క్షణం లేటుగా పోయినా గేట్ ఓపెన్ అవుతుందా? ఆటోమేటిక్ గేటు. మరి ఎప్పుడు పోవాలి? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్ని గంటలకు పోవాలి? 1 గంట ముందు తయారు కావాలి, అవునా? బయలుదేరాలి. ఆ ట్రాఫిక్ను తట్టుకోవాలంటే గంటన్నర ముందు బయలుదేరాలి. బయలుదేరి ఎక్కడికి పోవాలి? కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే, ట్రాఫిక్లో లేట్ అవుతుందని అక్కడక్కడనే ఇల్లు కిరాయిలు తీసుకొని ఉంటాను. వాళ్ళు సరౌండింగ్స్లో ఉంటున్నారు ఇల్లు కిరాయి తీసుకొని. అయినా నువ్వు 9:30 తర్వాత కనుక నువ్వు పోయినావు అనుకో, ఆ రోజు నీకు ఆబ్సెంట్. ఎన్ని గంటలకు పోతావు నువ్వు? బిఫోర్ 9 o'clock పోవాలి. ఆడ క్యూ ఉంటుంది నీకు. ఒక 150 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం అక్కడ, లేదా ఒక 200 మంది ఉన్నారు అనుకుందాం, 50 మంది ఉన్నారు అనుకుందాం. నువ్వు పోయి క్యూ కట్టాలన్నా వద్దా? నువ్వు ఆడ కట్టాలన్నా వద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దానికి అంత త్వరగా వెళ్ళిపోతున్నావు. టైం ఉంటుంది అక్కడ నీకు. నీ ఉద్యోగం చేసుకోవడానికి టైం ఉంటుంది. ఆ టైంకు ముందు అక్కడ పోయి నీ కార్డు స్వైపింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఇక అందులో పోయినాక పని తక్కువ ఉంటుంది. వాడిని సిగరెట్ తాగుడు, ఛాయలు తాగుడు, కాఫీలు తాగుడు, బాతకాన్ని కొట్టుడు, ఇవే బాగుంటాయి అక్కడ దాదాపుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయిపోతుంది అది. గమనించండి, అవన్నిటికీ టైం ఉంటుంది ప్రియ సోదరుడా. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సమయం కేటాయించావాను? నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు సమయం కేటాయించావా? దేవునికి కల నువ్వు ఉద్యోగం చేయడానికి నువ్వు సమయం కేటాయిస్తే, దానికి ముందు కూడా సమయాన్ని కేటాయిస్తే, మరి దానికంటే ఎక్కువది కదా ఆత్మ సంబంధమైన జీవితం. నీది తక్కువదా? సంబంధమైన జీవితం శరీర సంబంధమైన జీవితం కంటే ఎక్కువదా? తక్కువదా? ఈరోజు యూట్యూబ్లో కానీ వినే దేవుని బిడ్డలు గమనించాలి. ఏది ప్రాముఖ్యమైనది నీకు? నీ క్రైస్తవ జీవితానికి ఏది ప్రాముఖ్యమైనది? దేని మీద నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలి. ఎడిపోతున్నావును, ఏ స్థలానికి వెళుతున్నావును, కొద్ది సమయం దేవునికి ఇవ్వలేవా? ఇక నువ్వు బిజీ అనడానికి ఏంటి ఆస్కారం? అసలు దేవుని కంటే బిజీ ఎవడైనా ఉన్నాడా భూమి మీద? ఉన్నాడు ఎవడైనా? సమస్త సృష్టిని పోషిస్తున్నాడండి ఆయన. ప్రతి ప్రాకు పురుగుకు అన్నం పెట్టిండు దేవుడు, ప్రతి పక్షికి అన్నం పెట్టిండు దేవుడు. పక్షుల గురించి మాట్లాడలేదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలలో కూర్చుకోవు, అయినా వాటిని పోషిస్తున్న మీ తండ్రి మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మిమ్ములను మరీ నిశ్చయముగా పోషించును కదా అన్నాడు ఆయన. అవునా కదా? చెప్పలేదా? దేవుడు చెప్పలేదా? అవి విత్తవవి ఎక్కడ కూడా, భూమిని దున్నవవి ఆకాశ పక్షులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి కూర్చుకోవు. మనలాగా నెలకు సంబంధించిన రాష్ట్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, కానీ వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు.
ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఇవి. ఆయన ఈ లోకంలో ఉన్నాడు మాట్లాడిన మాటలు. బిజీ లైఫ్ అంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఒక బిజీ లైఫ్ అనే దాని మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు. నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు, నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకుంటున్నావు. ప్రియ సోదరి సోదరుడా, అందుకే ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ప్రకారం మీరు చెయ్యక, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచట ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు యేసయ్య. దేవునికి సమయం కేటాయించడం లేదు. ఈరోజు క్రైస్తవులు సన్నిధి రావడానికి సమయం కేటాయించడం లేదు, దేవునితో గడపడానికి సమయం కేటాయించడం లేదు, ఆయనతో సహవాసం చేయడానికి సమయం కేటాయించడం లేదు. అపోస్తలుడైన పౌలు అంటుండే, ఒకప్పుడు మనం దూరస్తులం, మనం ఎరగని వారం, మనం దేవుడు తెలియని వారు, మనం వాక్యం అంటే తెలియని ప్రజలం, మనం దేవునికి మనకు ఎలాంటి సంబంధం లేదు. ఒకప్పుడు యేసు ప్రభు లోకానికి రాకమునుపు, ఆయన లోకంలో భూమి మీద రక్తాన్ని చిందించకమునుపు అసలు దేవునికి మానవునికి సహవాసం లేదు. అసలు వాక్యం అంటే ఏందో మనకు తెలియదు, మనకు ఆరాధన అంటే ఏందో మనకు తెలియదు, మనకు ఆయన సన్నిధికి ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. మనకు ఈ లోకంలో అది అనాది కాలంలో గ్రుడ్డిగా మనం జీవించాం, ఎవరిష్టానుసారం వాళ్ళు జీవించడం ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, ఆయన ఈ భూమిని దిగవచ్చాడో, ఆయన మానవుల పాపాల నిమిత్తం అంత రక్తమును కార్చిండు. ఆయన ఆ రక్తము వచ్చి దూరస్థలమైన మనల్ని దేవునికి దగ్గరస్థలం చేసింది. ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తం. ఈరోజు ఏ దేవుడైతే నీకోసం రక్తం చిందించాడో, ఏ దేవుడైతే నీకోసం ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే నీకోసం బలియాగం అయ్యాడో, ఏ దేవుడైతే నీకోసము అనేకమైన శ్రమలు అనుభవించాడో, ఆ దేవునితో సహవాసం ఉండడానికి మనకి సమయం లేదు క్రైస్తవులకు. ఇంత బాధాకరమైన విషయం ఇది, అవునా కదా? ఇంతేనా బాధాకరమైనదా? మానవ క్రైస్తవానికి ఆశీర్వాదకరమేనా క్రైస్తవానికి? నేను కూడా ప్రశ్నిస్తున్నా, నీకు ఎంత బిజీ ఉన్నా ఆయనకు తెలుసు. ఆయనకు ఒక రోజుకు 24 గంటలు పెడితే సరిపోతుందని దేవునికి తెలుసు. ఆయన నువ్వు ప్రపంచంలో ఎక్కడన్నావో, ఎంతమందికి 12 అవర్స్ జాబ్ ఉండే తీసేసి 8 అవర్స్ పెట్టారు గవర్నమెంట్ సెక్టార్లు అన్నిట్లలో. ఇక ప్రైవేట్ సెక్టార్లలో 12 అవర్స్ ఉన్నది షాపింగ్ మాల్స్లలో. దేవుడు అది కూడా తీసేసి 8 అవర్స్ పెట్టును గాక, షిఫ్టులు మార్చును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 12 గంటలు టైం ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ 10 to ఈవినింగ్ 9 o'clock 11 o'clock చేసినా షాపింగ్ మాల్స్లలో కానీ షాపింగ్లలో కానీ ఇంకా నైట్ 9 o'clock షాప్స్ బంద్ చేస్తారు వాళ్ళు. నువ్వు ప్రయాణం ఇంటికి వెళ్ళినా కూడా ఇంకా 12 గంటల టైం ఉంటుంది, అవునా కదా? ఆ సమయంలో కొంత సమయం దేవునికి ఇవ్వచ్చు. ఎందుకు? అది నీకోసమే కదా. చూడండి, మనం దూరస్థలం అయినప్పుడు, మనము దేవుని ఎరగని వాళ్ళం అయినప్పుడు ఆయనే ఏం చేశాడు? ఆయనే ఈ లోకానికి మానవ రూపంలో దిగొచ్చాడు. రక్త మాంసాలను మనం ధరించి మానవులలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించగా తన పిల్లలు రక్త మాంసాలు గలవారనందున ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడై, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనము దూరస్థలం ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళటం లేదని తెలుసుకొని ఆయనే నా పిల్లలతోటి సహవాసము చేస్తానని ఆ దేవాతి దేవుడే మానవ రూపము ధరించుకొని ఈ భూమికి వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన ఈ పాపానికి పరిహారం రక్తం చిందించాలి కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ రక్తము, ఆయన రక్తమునే ఈ భూమిని చిందించి ఆయన మరలా పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆయన ఇప్పుడు ఆయన రక్తం కిందికి నువ్వు వచ్చినావంటే, ఆయన రక్తం కిందకి వచ్చి నువ్వు ప్రార్థన చేసావంటే నీకు దేవునికి అడ్డు ఏది లేదు. దేవునికి మనకు సమాధానపరిచింది ఆయన రక్తం, యేసు ప్రభు యొక్క రక్తం. దేవునితో మనకు సమాధానం కలగజేసింది, దేవునితో మనకు శాంతిని కలగజేసింది. దేవునితో మనము సహవాసం ఉండడానికి యేసుక్రీస్తు యొక్క రక్తం వచ్చి మనల్ని సహవాసంలో పెట్టింది దేవునితోటి. ఏ దేవునితోటి? నిజమైన దేవునితో. ఈ ప్రపంచంలో నిజమైన దేవుడు అనగా బైబిల్ ఏ దేవుని గురించి చెప్తున్నదో, పరిశుద్ధ గ్రంథం ఏ దేవుని గురించి చెప్తున్నదో ఆ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన హల్లెలూయా. ఆయన నిజమైన దేవుడు అయినాడు, ఆయన సత్యమైన దేవుడు అయినాడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు అయినాడు, ఆయన నీతిమంతుడైన దేవుడు అయినాడు.
ఆయన రక్షకుడైన దేవుడైనాడు, ఆయన విమోచకుడైన దేవుడైనాడు, ఆయన ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అయిన దేవుడైనాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. సో అలాంటి దేవునితో సహవాసము చేయడానికి ఆయనే మానవ రూపముగా ధరించి వచ్చి ఆయన పరిచర్య చేసిండు. ఆయన రోజు క్రైస్తవులము ఈ దేవుని బిడలమని పిలువబడుతున్న మనము సమయం లేదు, మానవునికి సమయం లేదు. ఒక కంపెనీలోనూ జాబ్ చేయాలంటే అర్ధగంట ముందు వెళ్తావు అక్కడికి, లేదా మేనేజర్ తిడతాడా ప్రతిసారి అదేవిధంగా లేట్ వచ్చినావు అనుకో ఏం చేస్తాడు ఆయన? నోటీస్ ఇస్తాడు, మేము ఇస్తాడు నీకు. మరి ఇక్కడ మన మేనేజర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన మేనేజర్ ఎవరైనారు? పరిశుద్ధాత్మ దేవుడు అయినాడు. ఆయన చూస్తలేడా? ఆయన అందుకే మళ్ళీ చదవండి, ఆదికాండం 1:14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాక అన్నాడు ఆయన. రోజులను, సూచనలను, దినములను, సంవత్సరములను చూపిస్తున్నాయి. అందుకే ఇవి చూసే సైంటిస్ట్ ఏమంటాడు? సూర్యుడు తన చుట్టూ తాను తిరగటం వల్ల, భూమి సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఒక్కరోజు కదా, అంతేనా? సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు, తిరుగుతూ ఉంటుంది, ఒకరోజు అవుతుంది. చంద్రుడు తిరిగితే ఏమవుతుంది? నెల. బట్టి సంవత్సరాలు చేసిండు, అంతేనా కదా? మరి భూమి తిరుగుతుంది కదా, తిరుగుతుందా లేదా ఇప్పుడు భూమి? మరి ఇల్లు పడిపోతారు, సూర్యుడు అక్కడే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? ఉదయకాలంలో ఉదయిస్తాడు సూర్యుడు అనుకుంటాం మనం, అవునా కదా? సాయంకాలం అయితే సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకుంటాం మనం. దేవునికి మహిమ, హల్లెలూయా. ఉదయం సూర్యోదయము, సాయంత్రము సూర్యాస్తమయం అనుకుంటాం మనం. కానీ బైబిల్ ప్రకారం కానీ సైంటిఫికల్ కానీ సూర్యుడు నిశ్చలం ఉంటాడు ఆయన, సూర్యుడు. కానీ భూమి తిరుగుతూ ఉన్నది సూర్యుని చుట్టూ. మరి ఇప్పుడు ఒకవేళ ఇది ఉందనుకుందాం, దీన్ని ఇట్లా దిప్పుతే ఏమవుతుంది? తిరుగుతుంది కదా. దీని మీద ఏదైనా వస్తువు పెట్టిన అనుకోండి పడిపోతుంది. మరి ఇల్లు కట్టుకుంటున్నావు, బిల్డింగ్లు కట్టుకుంటున్నావు, కొండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మరి ఎందుకు పడిపోతావు ఇవి? సైంటిస్ట్ చెప్పాడు దీన్ని. ఏ సైంటిస్ట్ చెప్తాడా? ఎవరికి తెలియదు, కానీ బైబిల్ చెప్తా ఉన్నది. భూమిని దేవుడు మానవునికి నివాస యోగ్యముగా పెట్టిండు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భూమిని ఏం చేశాడు దేవుడు? మానవునికి నివాసముగా, అనగా మానవుడు ఇండ్లు కట్టుకొని జీవించడానికి అనువైన స్థలముగా పెట్టాడు భూమిని. అందుకే దేవుడు చెప్పిన ప్రకారంగా భూమి తన చుట్టూ తాను, సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతానే భూమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మళ్ళీ ఏం చేశాడు దేవుడు? నువ్వు తిరుగుతున్నావు భూమి, కానీ నా బిడ్డలు భూమినికి రాబోతున్నారు, వాళ్ళకు నేను నివాస యోగ్యముగా ఉండాలను అని చెప్పేసరికి తిరుగుతుంది. ఈరోజు మనం ఇల్లు కట్టుకున్నాం, బిల్డింగ్లు కట్టుకున్నాం, చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఇవి ఏమి కూడా ఎలాంటి హాని జరగటం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి. ఇప్పుడు భూమి దేవునికి లోబడుతూ ఉన్నది, సృష్టి అంతా దేవునికి లోబడుతూ ఉన్నది. కానీ ఈరోజు దేవుని నమ్మిన క్రైస్తవుడు, దేవుని నమ్మిన క్రైస్తవురాలు దేవునికి లోబడటం లేదు. ఆయన ఈ భూమి కొరకు తన రక్తాన్ని కార్చలేదు, గ్రహాల కొరకు ఆయన రక్తాన్ని కార్చలేదు, ఆకాశం కొరకు ఆయన రక్తాన్ని కార్చలేదు. ఎందుకంటే ఆకాశం ద్వారా ఈ లోకానికి పాపం రాలేదు, భూమి ద్వారా ఈ లోకానికి పాపం రాలేదు, నక్షత్రాల ద్వారా ఈ లోకానికి పాపం రాలేదు. కానీ ఎవరి ద్వారా ఈ లోకంలో పాపం వచ్చినగా మానవుని ద్వారా పాపం వచ్చింది లోకంలోకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మానవుని ద్వారా పాపం ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి, అవునండి. ఇప్పుడు మానవునిగా వచ్చి ఆయన మానవుల కోసం రక్తం కార్చిండు ఆయన, అంతేనా? అవునా కదా? ఏ మానవుని కోసమైతే యేసయ్య రక్తము కార్చిండో, ఏ మానవుని కోసమైతే యేసయ్య తన ప్రాణమును పణంగా పెట్టిండో, ఏ మానవుని కోసమైతే యేసయ్య ఈ లోకంలోకి శరీరకరంగా దిగి ఒక రిక్తుని వాళ్ళు ఈ లోకంలోకి వచ్చాడో, మరి ఆ యేసయ్య కోసం, ఆ యేసయ్యతో సహవాసము చేయడానికి,
ఆ యేసయ్యతో అంటుకట్టబడడానికి, ఆ యేసయ్యను ఆరాధించడానికి, ఆ యేసయ్య గ్రంథాన్ని చదవడానికి, ఆ యేసయ్యను మయపరచడానికి, ఆ యేసయ్యకు ప్రార్థన చేయడానికి నీకు ఏమడ్డు వస్తున్నది? బిజీ షెడ్యూల్ అడ్డు వస్తుంది, నీకు బిజీ లైఫ్ వస్తుంది నీకు అడ్డు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు అందుకే సామెతల్లో సొలొమోను రాజు ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, 3వ అధ్యాయము సామెతలు 3వ అధ్యాయము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, 5వ వాక్యము, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. అనగా నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు. దేవుని యొక్క వాక్య, దేవుని ఆత్మ, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు దీవించబడాలంటే ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఆశీర్వదించబడాలంటే ప్రియ సోదరి సోదరుడా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ హృదయమంతటితో దేవుని నమ్మాలను, దేవునందు విశ్వాసం ఉంచాలను, నీ హృదయమంతటితో. ఇంకేమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. ఇక్కడైతే మరి ఎంతమంది క్రైస్తవులు ఉంటారో ఉండరో నాకు తెలియదు. నాకు ప్రవర్తన, క్యారెక్టర్ మార్చుకోవాలని బాబు అంటే ఒక్క గుట్కా తింటే ఏమవుతుందన్నా. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని అమ్మలు. అరే అది గుట్కా మానరా బాబు అని అంటే, ఒక్క గుట్కా తింటే ఏమవుతుందన్న? ఏం కాదన్న. తంబాకు ఎందుకు తింటావు బాబు నువ్వు అని అంటే, ఈ తంబాకును చూస్తాడా అన్న దేవుడు? మనిషికి ఏం పెట్టిండండి? ఏదోను తోటను తయారు చేసిండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? మంచి పండ్లను ఇచ్చాడు దేవుడు. ఆదాము అవ్వమ్మతో ఏమన్నాడు? ఈ నిరభ్యంతముగా ఒక్క చెట్టు ఫలములు తప్ప పండు కాదు, ఫలములు అన్నాడు. అక్కడ తక్కిన పండ్లన్నీ కూడా తినేసండి మీరు అన్నాడు, తిని బతకండి అన్నాడు. అగో నది పోతుంది, ఆ నీళ్ళు తాగండి, మంచిగా పండ్లు తిని బతకండి అన్నాడు. పాపం వచ్చిన తర్వాత మళ్ళీ ఆహారం నేలను సేద్యం చేసి పంట పండించుకొని తిన బాబు అన్నాడు. అది నేలను సేద్యం పంట పండించుకొని తినడం ప్రారంభించారు. నిప్పును కనుగొన్నాడు. నిప్పుతోటి మొత్తం టెక్నాలజీ మొత్తం మారిపోయిందండి. నిప్పు కనుగొన్న తర్వాత మానవుడు, నిప్పును కనుగొన్న తర్వాత మనిషి టెక్నాలజీ మొత్తం మారిపోయింది. ప్రతిదీ యంత్రము నడిచేదంతా నిప్పుతోటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాకెట్లు పంపిస్తున్నాడు, కింద ఏమంట పడుతుంది? నిప్పు కాదా అది? నువ్వు బండి నడవాలంటే నిప్పు కాదా? నీ కారు నడవాలి నిప్పు కాదా? ఇప్పుడు నీ బాడీ పనిచేయాలంటే కూడా ఇక్కడ అణువులు పరమాణువులు రాపిడైతే ఉంటాయి. అవునా కదా? అంతేనా కదా? వాస్తవమేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అన్నం వండుకోవాలంటే నిప్పు కావాలి, కూర వండుకొని నిప్పు కావాలి, ఛాయ్ చేసుకోవాలంటే నిప్పు కావాలి, పాలు కాగబెట్టుకొని నిప్పు కావాలి, నువ్వు స్నానం చేయాలంటే కూడా నిప్పు కావాలి వేడి నీళ్ళకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నిప్పుతోటి మా మనిషి జీవితం ముడిపడి ఉన్నది. దేవునికి మేమే కలుగునుగాక. ఆహారం ఇచ్చాడు, నీళ్ళని ఇచ్చాడు, ఇంకా మాంసం చేసుకొని తినాలంటే నిప్పునిచ్చాడు దేవుడు. ఇవి మానవునికి సరిపోతాయా? సరిపోవా? అది మానవుని యొక్క ఆహార శైలి. అది జంతువులను పెట్టిండు ఆయన, సింహాన్ని పెట్టిండు, అదేవిధంగా ప్రతి వాటిని పెట్టిండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఆవులను పెంచుకుంటాం, మనం గొర్రెలను పెంచుకుంటాం, మేకలను పెంచుకుంటాం, వాటికి కూడా ఆహారం పెట్టిండు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? పెట్టలేదా? పెట్టిండా లేదా? ఆవు గడ్డి తింటుంది, నీళ్ళు తాగుతుంది. ఆ గుట్కాను పోయి ఆవు ముందు పెట్టు, బొక్కమాను. తంబాకు పెట్టమను, తింటుందా? నీ గుడంబ పెట్టుమని తాగుతుందా? తాగుతుందా అండి? నీ గొర్రె తాగుతుందా? విస్కీలు బ్రాండీ ఇవన్నీ అక్కడ పెట్టమని తాగుతాయి అవి? మరి క్రైస్తవులు తాగుతాను కదా, క్రైస్తవులు గుట్కాలు తింటాను కదా, క్రైస్తవులు తంబాకులు తింటాను కదా, క్రైస్తవులు తాగుతాను కదా. ఇప్పుడు ఎక్కడ నిర్మించుకుంటానో నీ ఆత్మీయ జీవితాన్ని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎక్కడ నిర్మించుకుంటానో? ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకోవాలను. ఒప్పుకుంటానవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనందరం ఈనంగా చూస్తాం ఒక జంతువుని. ఏంటిది అది? పంది ముందు బ్రాండీ పెట్టి తాగుతుంది అది? తాగుతుందా అండి? తంబాకు పెట్టి తింటుందా అది? గుట్కాలు పెట్టి తింటుందా అది? సిగరెట్ తాగిపిస్తానంటే తాగుతుంది అది?
అరే పందిని అందరు హీనంగా చూస్తారు. పంది కంటే అద్మానమైన బతుకు మానవ ఉంది. దేవుడు దానికి పెట్టిన ఆహారమునే తింటుంది అది. అట్లా ప్రతి జీవరాశికి ఒక ఆహారం పెట్టాడు దేవుడు. అదేవిధంగా మానవుని కూడా ఒక ఆహారం పెట్టాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మానవుడు తన సొంత తెలివిని ఉపయోగించుకొని, ఆలోచనను ఉపయోగించుకొని ఏం చేస్తాడు? ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇయ్యక తన సబుద్ధిని ఆధారం చేసుకొని నేను అలసిపోయిన బాగా, నేను మోటు పని చేసి వచ్చి ఇంత దాగద్దు బ్రదర్ అంటాడు. పని బాగా మోటు పని, నువ్వు మోటు పని చేస్తావని దేవునికి తెలియదా? తెలుసా? అదే లేదా? బాగా హార్డ్ వర్క్ చేసిన. ఇప్పుడు నిన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో మాట్లాడినా. నేను ప్రార్థనకు వచ్చిండు ఆ సోదరుడు. అన్నా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఈరోజు మొత్తము హైదరాబాద్లో సాటర్డే, నిన్న సాటర్డే, ఇలా సాటర్డే సండే పబ్బులు మొత్తం నిండిపోతాయట మొత్తం. ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫార్మాస్యూటికల్లో పనిచేసేవాళ్ళు, ఫార్మా కంపెనీలు, బ్యాంకులలో చేసేవాళ్ళు. ఇక డబ్బు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో బాగా డబ్బు వస్తున్నాడు. కానీ ఏం చేయాలో తెలియదు మన పైసా వానికి. పబ్బులలో పోతారు, మంచిగా తాగుతారు, ఫుల్ ఎంజాయ్. ఆయన చెప్తాను, మరి నువ్వు పోలే, నేను ప్రార్థనలో నేను వచ్చానన్నా, నేను పోను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని బిడ్డ నేను అంటాను. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దానికొక జీవనశైలి పెట్టిన దేవుడు. మీరు చూడండి, దేవుడు పెట్టిన ప్రతి జీవరాశి దాని ద్వారా మానవునికి ఏదో ఒక ఉపయోగం ఉన్నది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదీ కూడా మానవునికి అనుకూలంగానే చేశాడు దేవుడు. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ ఈ మానవుడు దేవుని తన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వటం లేదు. క్రైస్తవుల గురించే నేను మాట్లాడేది. నేను దేవుని నమ్ముకున్నా అంటాడు, మా తాత ముత్తాతలు క్రైస్తవులు అంటారు, మై ఫోర్ ఫాదర్స్ ఆర్ క్రిస్టియన్స్ అంటాడు. నీ తాత క్రైస్తవుడు అయితే నేను నిత్యజీవం ఇస్తానన్నా దేవుడు. నీ తల్లి క్రైస్తవుడు నిత్యజీవం ఇస్తానన్న దేవుడు. నీ తండ్రి క్రైస్తవుడు నిత్యజీవం ఇస్తానన్న దేవుడు. ఎవని రక్షణ వానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇక్కడ ఎజ్కేల్ గ్రంథంలో మీరు చూడండి, 33వ అధ్యాయంలో చూడండి, ఉత్తరవాది గురించి మాట్లాడతాడు ఆయన. ఎజ్కేల్ గ్రంథం మీరు చదవండి. మీరు ఒక గ్రామాన్ని కాయడానికి రాత్రి వేళలా శత్రువు రాజులు కానీ యుద్ధానికి పోవడానికి కాబట్టి వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఒక దీపం వెలుగు పెట్టుకొని అక్కడ కావలి కాస్తూ ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ వారు శత్రు రాజులు కనుక, సైన్యం కనుక ఏదైనా అపాయకరమైన పరిస్థితులు వస్తే ఈ కావలి వాడు గ్రామం మొత్తం హెచ్చరిస్తాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆ కావలి హెచ్చరికను తీసుకొని వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆ కావలి వాడు హెచ్చరిక చేసినా ఆ గ్రామపు ప్రజలు వారు అదే ఆ హెచ్చరికను పాటించకపోతే వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ కావలి వాడు ఎవరైనారైనా పరిశుద్ధాత్మ దేవుడు అయినాడు. ఇంకా చెప్పాలని దేవుని యొక్క వాక్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆ కావలి వానికి ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఏంటనగా, ఏదైనా ఈ గ్రామానికైనా అపాయం వచ్చినప్పుడు కానీ, నీటి ద్వారా కానీ, శత్రువుల ద్వారా కానీ, దేని ద్వారా కానీ నువ్వు వాచ్ చేస్తుండాలను. వీళ్ళని అలర్ట్ చేయాలి. వీళ్ళని గ్రామ ప్రజలను అలర్ట్ చేయాలి. వాళ్ళని మేల్కొల్పాలి. వాళ్ళని ఈయన వచ్చి మేల్కొల్పితే వాళ్ళు ప్రాణాలు తప్పించుకోవడానికి పారిపోయే సురక్షిత ప్రదేశంలో దాక్కొని ఉంటే వారు ప్రాణాలు వారు కాపాడుకుంటారు. వారు ఒకవేళ ఈ కావలి వాడు కనుక హెచ్చరిక చేసిన ఈ గ్రామ ప్రజలు ఆయన హెచ్చరికను పాటించకపోతే వారి ప్రాణములకు వారే ఉత్తరవాదులు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నా ప్రాణానికి నేనే ఉత్తరవాదిని, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. ఎవరి రక్షణ వారిదే. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. ఇక్కడ యేసు ప్రభు నన్ను పిలిచడం ఎందుకన్నాడు ఆయన. ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నాను? ప్రియ సోదరుడా, పడిన పునాది తప్ప మరొక పునాది లేదు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు అనగా వాక్యమైనాడు. వాక్యంను ఆధారం చేసుకోవాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. నీ మార్గమును ఆయన సరళం చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఈరోజు చాలామందికి నేను బాగా చదువుకుంటే
అనే టెక్కులు బాగుంటాయి వానికి. చదువు గర్వాన్ని తీసుకొస్తుంది ప్రజలకు. వాస్తవమా కాదా? చదువు ఏం తీసుకొస్తుంది? గర్వాన్ని తీసుకొస్తాయి ప్రజలకు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నువ్వు జ్ఞానివి అనుకుంటే నిన్ను అజ్ఞానం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మేము ఈరోజు చాలామంది బీటెక్ చేసి, ఎంటెక్ చేసి, ఎంబీబీఎస్ అయ్యి, లేదా బీఎస్సీ చేసి, బీఏ చేసి, ఎంఏ చేసి, ఎంఎస్సీ చేసి ఈ చదువులు చదువుకున్న వాళ్ళకు దాదాపు 90% ప్రజలకు బాగా అహంకారం ఉంటుంది, బాగా గర్వం ఉంటుంది, బాగా పొగరు ఉంటుంది వాళ్ళకు. నేను బాగా చదువుకున్నా నేనని. సరే, చదువు లేనని కూడా గర్వం పొగరు ఉండొచ్చు, అని డబ్బును బట్టి ఉంటుంది, లేదా తల్లిదండ్రులను బట్టి ఉంటుంది కొంతమందికి, కొంతమంది భూమి జాగాలను బట్టి ఉంటాయి కొంతమందికి, లేదా వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి ఉంటాయి కొంతమందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా సమ్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు భూమి మీద. క్రైస్తవులు ఉన్నారు. ఇది క్రైస్తవుల గురించే నేను మాట్లాడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము నాడు నీ ధనము నిన్ను కాపాడదు, నీ జ్ఞానము నిన్ను కాపాడదు, నీ చదువు నిన్ను కాపాడదు, నీ తల్లి నిన్ను కాపాడదు, నీ తండ్రి నిన్ను కాపాడడు, నీ పాస్టర్ నిన్ను కాపాడడు, నీ భూమి కాపాడదు, నీ అహంకారము కాపాడదు, నీ గర్వము కాపాడదు, నీ తెలివి కాపాడదు. ఏ దినం నాడు వీని కాళ్ళు చేతులు కట్టి ఎక్కడేమంటాడు ఆయన? ఆ చీకట్లో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వచ్చినప్పుడు ఎవరి మాట విన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏదన్నా హత్య చేసినప్పుడు కానీ, ఏదన్నా దుష్కార్యం చేసినప్పుడు కానీ జడ్జి దగ్గరికి పోతే అలా మా అమ్మబాయి సార్ మా కొడుకు మంచోడు సార్ అంటే జడ్జి వింటాడా? వింటాడా అమ్మా? అక్కడ కూర్చున్నాడంటే ఎవ్వని మాట వినదు. సాక్ష్యములు ఉండాలి, ఆధారాలు ఉండాలి. అవునా కదా? ఈ సాక్ష్యములను, ఆధారాలను బట్టే నేను బాగా ప్రార్థన చేసేవాడిని ప్రభా, నేను 24 గంటలు ప్రార్థనలు ఉండేవాడిని ప్రభా, తల్లి చెప్తుంది నా కొడుకును కాపాడు ప్రభా, తండ్రి అంటాడు నేను చాలా భక్తిపరుని ప్రభా, సచ్చిదాకా నీకోసమే జీవించాను ప్రభా, నా కొడుకును నరకం లేయకు ప్రభా, నా బిడ్డను నరకం లేయకు ప్రభా, నా పిల్లలను నరకం లేయకు ప్రభా అంటే ఆ సింహాసన న్యాయాధిపతిగా కూర్చుంటే తల్లి మాట విన్నాడు, తండ్రి మాట విన్నాడు, ఎవరి మాట విన్నాడు ఆయన? వింటాడా? ఈరోజు లోకంలో జడ్జిలు కనబడుతున్నారు, న్యాయాధిపతులు కనబడుతున్నారు, న్యాయాధికారులు కనబడుతున్నారు. నేను టీచర్ను, నేను వందల మందికి నేను విద్య చెప్పిన సార్ నా కొడుకు అలాంటోడు కాడు సార్ అంటే జడ్జి వింటాడా? ఆయన వినడాయన చెప్తాడని. అక్కడ ఒక ఉత్తరవాదిని పెట్టాను నేను. ఎవరు ఉత్తరవాది? సేవకులు వాక్యం చెప్పేవాళ్ళు. సరే, వాక్యం జీవితం పక్క పెట్టి బైబిలే ఉత్తరవాది ఇప్పుడు మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వాక్యాన్ని పెట్టాను అక్కడ. మరి నా వాక్యం వినలేదా? నా వాక్యం నమ్మలేదా? నేను పీజీ చేసా ప్రభా, నడుస్తుందా? నేను ఎంటెక్ చేసా ప్రభా, పిహెచ్డి చేసా ప్రభా, నేను ఎంఎస్సీ చేసాను ప్రభా, నేను నడుస్తుందా? నేను మంచి హై లెవెల్ జాబు, నేను ఒక దేశ అధ్యక్షుని నేను, లేదా గ్రామానికి అధిపతిని నేను, మండలానికి అధిపతిని నేను, చదువుకుంటే ఇంత ఆధిక్యత ఉన్నది నాకు. అక్కడ పోయి చెప్తే వింటాడు ఆయన? న్యాయాధిపతి వినగలడు? ఆయన వినడాన్ని. అందుకే ఏమంటున్నాడు లూకాసు వార్తలో ప్రభు ఏమంటున్నాడు? నా మాటలు వినక ఇసుక మీద నీ ఇల్లును కట్టుకున్నావు కుమారుడా. కట్టుకున్నాడట, ఇసుక మీద నీ ఇల్లును కట్టుకున్నావు, వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, ఆ ఇంటి పాటు గొప్పది అన్నాడు ఆయన. ఇక్కడ ఇల్లు అంటే ఏ ఇల్లు కాదు, ఆత్మ సంబంధమైన జీవితం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇది నిన్ను కాపాడదు ప్రియ సోదరుడా. మనం అంత్య దినంలో మనం ఉన్నాం, మనం అపాయకరమైన దినంలో మనం ఉన్నాం. మనం నీకు ఆత్మీయమైన జీవితాన్ని కేవలం ఒకే ఒక దాని మీద ఆధారం చేసుకో. ఈరోజు చాలామంది పాస్టర్లు కూడా తప్పుడు వాక్యం బోధిస్తున్నారు. పాస్టర్ల మాట మీద కూడా నువ్వు ఆధారపడగను, రెవరెండ్ల మాట మీద ఆధారపడగను, బిషప్ల మాటల మీద ఆధారపడగను.
పిహెచ్డి చేస్తారు బైబిల్ థియాలజీలో, వాళ్ళ మాట మీద నువ్వు ఆధారపడగను. బైబిల్ ప్రతి మానవుని మాట అబద్ధమే, ఆయన వాక్యమే సత్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని ఆధారం చేసుకోను? బైబిల్ యొక్క వాక్యంను ఆధారం చేసుకోను. వాక్యమైన నీ జీవితాన్ని కట్టుకోను, నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుని వాక్యంను ఆధారం చేసుకొని ప్రార్థన జీవితము కలిగి దేవునితో సహవాసము కలిగి నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన నా మాటలు విని వాటి ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు ఆయన. ప్రవక్త చెప్పిన కోర్సు లవోదిక సంఘకాలం ఉన్నాయి. ఇది నేను వచ్చే వారం చదివి వినిపిస్తాను. నేను ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే ఇంట్రడక్షన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కాలానికి వచ్చిన ప్రవక్త అంటే గమనించాలి. ప్రవక్త అంటే ప్రవక్త మాట కాదండి. అక్కడ ప్రవక్త దేవుని స్వరమైనాడు, ప్రవక్త దేవుని ముఖమైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రవక్తలోకి పరిశుద్ధాత్ముడు వచ్చనగా సృష్టికర్త అయిన దేవుడు వచ్చి ఆయనలో నివాసము చేసి ఆ ప్రవక్త అనే శరీరములోకి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే తప్ప ఇదొక మానవుని యొక్క మాట కాదు. నేనైతే అలాగే తీసుకుంటున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. సో నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని నీ సొంత తెలివితో కట్టుకోవద్దు ప్రియ సోదరి సోదరుడా. దేన్ని బేస్ చేసుకోవాలి నువ్వు? వాక్యమును. ఆ దినము నాడు ఏది నిన్ను కాపాడదు. ఏ దినం అది? తీర్పు దినము నాడు ఆయన ధవల సింహాసనం మీద కూర్చొని న్యాయాధిపతిగా తీర్పు తీర్చే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఏది నిన్ను కాపాడదు. జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా. కేవలం నిన్ను కాపాడుతుంది అనగా వాక్యం మాత్రమే నిన్ను కాపాడుతుంది. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వాక్యము దాటి నువ్వు పోయినవంటే, ఈ కాల వర్తమానాన్ని దాటి నువ్వు పోయినవంటే నిన్ను నీ తల్లి కాదు, నీ తల్లి నిన్ను కాపాడదు, నీ తండ్రి నిన్ను కాపాడడు, నీ భార్య నిన్ను కాపాడదు, నీ భర్త నిన్ను కాపాడడు, నీ పిల్లలు నిన్ను కాపాడదు, నీ స్నేహితులు నిన్ను కాపాడదు, ఏది నీ చదువు నిన్ను కాపాడదు, నీ ధనము నిన్ను కాపాడదు, నీ అంతస్తు నిన్ను కాపాడదు, నీ జ్ఞానము నిన్ను కాపాడదు. ఈ ప్రపంచంలో ఏది నిన్ను కాపాడదు. నిన్ను కాపాడేది ఒకే ఒక్క వ్యక్తి, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.